నెక్స్ట్ లూప్ అన్నారు. ఎక్స్క్యూజ్ మీ అన్న. పొండేకాష్ గారు తిరిగారు. నేను భోజనం చేసి 3 నెలలు అయింది. భోజనం పెడితే డబ్బింగ్ చెప్తారు అని చెప్పి ఆయన ఎంత తిట్టారంటే మీరు నమ్మరండి. భోజనం చేయలేదా? ఎందుకు చేయలేదు? నేను చనిపోదా. పొండరీకాక్షి గారు తిట్టారండి. ఏమిరా, ఏమనుకున్నావు ప్రసాద్? మేమంతా చచ్చిపోయాం అనుకున్నాం. మేమంతా లేవా? ఏమొచ్చింది నీకు? ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. నువ్వేం మామూలు ఆర్టిస్ట్ చెప్పగానే చెప్పేసావు కదా డబ్బింగ్. ఇలా ఇంటికి తీసుకెళ్లి నన్ను స్నానం చేపించి కూర్చోబెట్టి బ్రహ్మాండమైన భోజనం పెట్టి